నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ట్రంప్ వీడు ముఖార విందం, వీడు ఎప్పుడు స్మైలే వీడు. కానీ ప్రపంచ దేశాలను ఏడిపిస్తున్నాడు, బాధపడేటట్టు చేస్తున్నాడు దుర్మార్గుడు. అనాలోచిత నిర్ణయం ఏమవుతుందంటే ఇప్పుడు అమెరికాలో తిరుగుబాటుకు దారితీసింది. వీడు చేసిన ఘనకార్యం అది. వీడు వచ్చిడే దగ్ధపాదం. ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే ప్రపంచం భయపడ్డది. వీడికి యుద్ధం అంటే మా ఇష్టం, వీడికి యుద్ధోన్మాది. వెనుక ముందు ఆలోచించాడు, మంచి చెడులు ఆలోచించాడు, రాబోయేటువంటి పరిస్థితులు ఏందో గుర్తించాడు. ఇటువంటిది వీడు ఏమంటుండు, హార్మోజ్పై వెనక్కి తగ్గుతున్నారా, ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యూహం. హార్మోజ్ ఇప్పుడు కొంచెం వేలాది షిప్పులు ఉన్నాయి అక్కడ. ప్రపంచానికి 20 కంటే 30% దాకా ఇంధనాన్ని హార్మోజ్ జలసంధి నుంచే వస్తాయి మనకు, ప్రపంచానికే. అక్కడ వీడు లేనిపోని గొల్లెం పెట్టి అటాక్ చేసి ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తే హార్మోజ్ జలసంధి ఆఫ్ చేసిండు. మళ్ళీ ప్రణాళిక దొంగచాటు కూడా పోవడానికి వీల్లేదు. మ్యాగ్నెటిక్ సంబంధించిన క్షిపణులు ఉన్నాయి కింద. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ పడవ కదిలినా క్షిపణులు వచ్చి ధ్వంసం చేస్తాయి. ఆ భయానికి తప్పు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. ఒక్క మన భారతదేశానికి మాత్రమే మన జెండా పట్టుకుంటే, జెండా దానికి పెట్టేస్తే వాళ్ళు నమ్మితే పంపించారు మనకు వైజాగ్కు, బాంబేకు అటు. ఇరాన్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అనూహ్యమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. బొంద వ్యూహం సర్వనాశనం అయినాక వీడు అనూహ్యమైన ఏముంది. ప్రపంచ వాణిజ్యానికి జీవనాడైన హార్మోజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోకపోయినప్పటికీ ఇరాన్పై సైనిక చర్యలు ముగించడానికి ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చకు, ఆందోళనకు దారితీసింది. వీడు వెనక్కు పోతున్నా అనే సింబల్స్ అంతే. చర్చలకు వస్తున్నారు, ఊకదంపుడు ఉపన్యాసాలు. చర్చలకే రాలేవాళ్ళు, మాకు అవసరమే లేదు చర్చలు అన్నారు. హార్మోజ్ జలసంధిని తిరిగి పూర్తిగా తెరిచేందుకు చేపట్టాల్సిన సైనిక ఆపరేషన్ చాలా సంక్లిష్టమైందని, దానికి తాము ఆశించిన 4 నుంచి 6 వారాల కంటే ఎక్కువ సమయం పడుతుందని ట్రంప్ పాలన యంత్రాంగం అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టి ఇరాన్ నౌకాదళాన్ని బలహీనపరచడం, క్షిపణి నిల్వలను ధ్వంసం చేయడం, రక్షణ పరిశ్రమతో పాటు అణు సామర్థ్యాలను పరిమితం చేయడం వంటి ప్రధాన సైనిక లక్ష్యాలపైనే అమెరికా దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. నువ్వు ఇరాన్ తోటి యుద్ధము సాధ్యం కాదు. నువ్వు ముగిస్తా అని తోక ముడుచుకొని నువ్వు వచ్చుడే తప్ప ఇరాన్ వాళ్ళు ఎప్పుడు వెనుకకు పోరు. ఒక యుద్ధం 2 దేశాల మధ్య 3 దేశాల మధ్య జరుగుతున్నటువంటిది. ఇరాన్ ప్రణాళిక ప్రకారము అమెరికా చేతుల్లో ఉన్నటువంటి కువైట్, గల్ఫ్ దేశాలపై కూడా అటాక్ చేసింది. బిడ్డ, నువ్వు అమెరికా చెప్పినట్టు వింటావు కదా, నీ పని కూడా పడతా అని వాళ్ళ నిద్ర లేకుండా చేసింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంకా పాతయే ప్రయోగిస్తున్నాయి, అన్ని పాతయే, ఇంకా కొత్తవి ఉన్నాయి. తాతలు తయారు చేసినవే వదులుతున్నారు వాళ్ళు. ఇంకా మన్మళ్ళు తయారు చేసినవి ఉన్నాయి. అవి చక్కగా ఒకవేళ వాళ్ళు విడిస్తే వైట్ హౌస్లో ట్రంప్ ఏ రూమ్లో ఉంటాడో ఆ రూమ్లోకి వచ్చి కూర్చుంటాయి క్షిపణులు. అంత సామర్థ్యం ఉన్నాయి. ఇంకా వాటిని వదులుతలేరు వాళ్ళు. అదొకటి అదృష్టం. తోక ముడుచుకొని జాడిచ్చాల్సిందే అమెరికా తప్ప ఏనాడు కూడా ఇరాన్ చర్చలకు రాదు, చాలా వంచదు. వాళ్ళు ఇవాల్టిది కాదు కదా ఈ ప్రణాళిక. 10 రోజుల ముందు మనం ఎటైనా పోదాం అనుకుంటే ఇవాల్టి నుంచి ఆలోచన చేస్తాం. అటువంటిది ఇరాన్ ఎంత ఆలోచన చేసింది. ఎప్పటికైనా అమెరికాతో ముప్పు ఉంది, ఇజ్రాయెల్తో ముప్పు ఉందనే వాళ్ళ దృష్టితో వాళ్ళు చేయాల్సినవి అన్నీ చేసారు. రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అనవసరమైనటువంటి యుద్ధం. ఇరాన్ మీద ఏమో పెత్తనం చేస్తాం, 1 డే మ్యాచ్ అనుకున్నారు. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్గా అయింది అది. ఇంకెన్ని రోజులు జరుగుతుందో తెలియదు. వీడు వెనకకు పోదామంటే నవ్వుల పాలైతా అని ఓ భయం. వెనక్కి పోకుంటే ఎట్లా కట్టడి చేయాలనో అమెరికాకు తెలుస్తలేదు. 5 రోజులు నువ్వు యుద్ధం ఆపుతున్నా అంటే ఇజ్రాయిల్ ఊరుకుందా, ఇరాన్ ఊరుకుందా? అంటే నీ మాట ప్రపంచంలో చెల్లుబాటు కాదు. వీడు ట్రంప్ వచ్చి ఏం చేసిండంటే వీడు కంపు చేసిండు మొత్తం. అంతకుముందు అమెరికా అంటే విలువ ఉండే, పెద్దన్నలాగా వ్యవహరించేటువంటి దేశం అందరూ. వీడి పుణ్యాన దేశం అధోగతి పాలైంది, తిరుగుబాటు మొదలైంది అక్కడ. ఈ దుర్మార్గుడు ఏంగా ఏమంటారు ప్రేక్షకులారా? ప్రపంచ దేశాల్లో వీళ్ళ అమెరికా పరువు తీసినటువంటి గొప్పనైన
మహా వ్యక్తి వీడు. వీని విగ్రహాలు వాళ్ళు బతుకున్నప్పుడే పెట్టాలి అమెరికాలుగా, పోయినాక పెడతారు కదా. ఇప్పుడు వీడు ఉన్నప్పుడే విగ్రహాలు పెట్టి పూజలు చేయాలి. దుర్మార్గుడా దేశ పరువు తీసేస్తురా నువ్వు అని ఏమంటారు ప్రేక్షకులారా? వీని మీద జర గట్టిగా కామెంట్లు పెట్టు, పంపిద్దాం. అవసరం ఉంటే ట్రంప్ గారికి పంపిద్దాం మెయిల్లా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.